నమస్తే. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తెలంగాణ ఆంధ్రాలో పెద్ద చర్చకు దారితీసింది. నాగేశ్వర్ మీద అటాక్తో పాటుగా ఆయన కబ్జా చేసిన కోడి చెరువు అంశం ఇంకొక టర్న్ తీసుకుంది. చివరికి అది ఆంధ్ర తెలంగాణ ఎపిసోడ్ లాగా మారిపోయింది. ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో సమానం, అంటే ఇది తెలంగాణ వాదాన్ని ఉగ్రవాదంతో పోల్చడం అనే చర్చ స్టార్ట్ అయింది. సో ఇట్లా రకరకాల చర్చలు తెర మీదకి వచ్చినాయి. అసలు తెలంగాణల గురించి, అంటే తెలంగాణలో రాజకీయం చేయాలన్న ఆలోచన, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పిన విశ్లేషణ, ఇవన్నీ పవన్ కళ్యాణ్ మీదనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీదనో దాడిలాగా ఎందుకు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు? నిన్నటి ప్రెస్ మీట్ తర్వాత చర్చలు జరుగుతున్నాయి. సో దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, RLD తెలంగాణ చీఫ్. సార్ నమస్తే. నమస్తే. సో మీరు టోటల్ ఎపిసోడ్ అంతా గమనించారు కదా సార్? నాగేశ్వర్ గారి మీద ఆయన సోషల్ మీడియా వాళ్ళు చేసిన అటాక్ దగ్గర నుంచి కోడి చెరువు కబ్జా వ్యవహారము, నిన్న ఆయన ప్రెస్ మీట్ చివరిది, ఇంకా అది కంటిన్యూ అవుతున్నది. సో మీరేం గమనించినారంటే ఆయన మాటలు, ఆయన స్టేట్మెంట్స్, ఆయన అగ్రెసివ్గా నిన్న మాట్లాడడము, మిమ్మల్ని ఇక్కడికి రానివ్వరా, ఎంతకాలం మీ ప్రాంతీయ విద్వేషాలు ఇంకా రెచ్చగొడతారు అని. ఆయనకు తెలంగాణ ఉద్యమం మీద అసలు బొత్తిగా అవగాహన లేదు. అండ్ నిజం చెప్పాలంటే ఇన్కన్సిస్టెంట్ ఫెలో. ఆయన థాట్ ప్రాసెస్ కూడా ఒక్కోసారి డౌట్ వస్తుంది, స్ప్లిట్ పర్సనాలిటీ అనిపిస్తుంది. ఒకసారి ఒక అసెస్మెంట్, ఒకసారి ఒక అసెస్మెంట్. ఇప్పుడు ఇది మీ జ్ఞాపకుంటే రాజశేఖర రెడ్డి కూడా అన్నాడు, తెలంగాణ తీస్తే ఆఖరికి మనం వీసాలు తీసుకొని పోవాల్సి వస్తుంది అన్నాడు. వన్ ఫేజ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ మాట అన్నాడు. ఇక్కడ అయిపోయినాక ఆ మాట అన్నాడు. అదే ఈయన కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. విచిత్రం అనమాట. ఎందుకంటే ఇది మనం ఎప్పటి నుంచి కూడా తెలంగాణ అనేది ఒక అస్తిత్వ పోరాటం, రకరకాల పోరాటాలు దేశంలో జరిగాయి. ఇక్కడే మనం తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది అసలు నిజానికి. ఆ రోజుల్లో జరిగిన గొప్ప చరిత్ర ఉన్నటువంటి పోరాటం అది. అసలు ఆ రోజుల్లో అయితే మీకు జ్ఞాపకం ఉంటే ఇది వేరే దేశం కిందనే కన్సిడర్ చేయమని అడిగారు. అటు నవాబు అడిగాడు, ఇటు కమ్యూనిస్టులు అడిగారు. రష్యాకు ఎక్కడికి పోయారు. అప్పుడు పోయి దే హావ్ రిక్వెస్టెడ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద వార్. ఎందుకంటే మనకు ఆ రోజుల్లో సీ షోర్ లేదు కాబట్టి వాళ్ళు రాలేదు, కానీ అయితే అప్పుడు ఇంటర్ఫియర్. అంటే తెలంగాణకు విధమైనటువంటి చరిత్ర ఉంది, పోరాట చరిత్ర ఉంది. అది పవన్ కళ్యాణ్కి బొత్తిగా నాలెడ్జ్ కూడా లేదు. సో ఆయన ఉద్యమ కాలం లోపల కూడా ఎప్పుడు తెలంగాణ గురించి నోరిపి మాట్లాడినోడు కాదు. అసలు ఈయనకి ఎందుకండి కూడా ఈ టైంలో నీకు ఎందుకు ఆ నాగేశ్వర్ మీద కామెంటరీ ఎందుకు, తెలంగాణ గురించి మాట్లాడమంటే నేను ఎవడు రావద్దన్నాడు, ఎవడు పోవద్దన్నాడు, రావచ్చు పోవచ్చు అని మన పాటలు రాసుకునేవాడు. 12 ఏళ్ళలో ఎవరైనా ఆపిరా మిమ్మల్ని? ఎవరు ఆపలేదు కదా. ఇప్పుడు అసలు 10 years తెలంగాణ ఉద్యమం అంత సీరియస్ జరిగిన సందర్భంలో కూడా ఎక్కడో మాలాంటి ఆర్గనైజేషన్స్ మిలిటెంట్ పోరాటం చేసాయి. కావూరు చెక్ పోస్ట్ కాల్చు, మనుషుల మీద అయితే దాడి చేయలేదు కదా, చేయలేదు. ఓన్లీ ప్రాపర్టీస్ మీద అటాక్ చేసే తప్ప, అది కూడా విమలక్క మేము టఫ్ తరఫున కొన్నే 3-4 ఇన్సిడెంట్స్ తప్ప అసలు ఎక్కడ కూడా ఆ యాజిటేషన్లో ఒక ఆంధ్రాలను కొట్టిన సందర్భం కానీ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసిన సందర్భం లేనే లేదు. అది జరుగుద్దని ఊహించే విభజన చట్టంలో అసలు 10 years ఆ గవర్నర్కి అధికారం ఇచ్చారు, విశేష అధికారాలు. అవును, ఆల్మోస్ట్ లా అండ్ ఆర్డర్కి ఎపెక్స్ బాడీ కింద గవర్నర్ పెట్టారు. అంటే ది యాంటిసిపేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్. ఏది జరగలేదు, ప్రశాంతంగా ఉండడమే కాకుండా విభజన జరిగిన 10 ఏళ్ళ అవకాశం ఇస్తాడు, 3 ఏళ్ళకే వెళ్ళిపోయాను. మొత్తానికి దుకాణం తట్టాపుట్ట సర్దుకొని సెక్రటరియట్ ఖాళీగా పడి ఉండే 10 years పాటు. అంతా మనం ఎవరిని ఏమనకుండా నిజం చెప్పాలంటే శాంతియుత పోరాడాలి. పిల్లలు చచ్చిపోతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అంతే. మేబీ 1000 కావచ్చు, 1200, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏమంటే ఒక రాయేసి వాడు దెబ్బ కొట్టింది లేదు. ఏ ఆంధ్రవాడి యొక్క ప్రాపర్టీ నిజానికి అసలు ఎవడు పోయిందే లేదు. ఆంధ్రవాడు పోయిందే లేదు. ఇంకా మీరు చెప్పినట్టు ఆయన కూడా 10 ఎకరాలు కొనుక్కుంటున్నాడు. ఏకంగా ఓపెన్ చెరువునే కబ్జా పెట్టు. ఆ ప్రాపర్టీస్ నువ్వు ఆంధ్ర తెలంగాణ ఎయిర్పోర్ట్ నువ్వు వారిపోయినావా? నేను ఎల్లగొట్టిండా? సో నువ్వు ఎట్లా మాట్లాడుతావు? కొనుడు కాదు, కబ్జానే పెట్టిన. కబ్జా పెడితే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అది దట్టు మీరు చెప్పిన ప్రకారం 2014 తర్వాత కబ్జా పెట్టుకుంటారు మా ప్రాంతంలో. నువ్వు ఆంధ్రవాడి వేయండి, నువ్వు ఎట్లా మాట్లాడతావు? సో ఏమంటే సోయి లేకుండా మాట్లాడుతుంటే తెలంగాణ గురించి కామెంట్ చేయడం తప్పు. ఇది దానికి తగదు. ఇది లేనిపోని కాంట్రవర్సీ. నువ్వు కాంటెస్ట్ చేసుకోబోయి షర్మిల తిరిగినప్పుడు కూడా మనం అన్నాం, ఎవరి అమ్మాయికి ఏం సంబంధం తెలంగాణతో అన్నావా లేదా? తిరిగి వెళ్ళే ఆమె మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేయలేదు, ఆమె ఎవరు ఆపలేదు కదా. ఎవరు ఆపలేదు. అట్లా ఆంధ్ర అమ్మాయి అయ్యండి కూడా తెలంగాణకు సంబంధం లేని అమ్మాయి తిరిగితే కూడా మనం ఏమనలే. అప్పుడు కూడా నాకు అవకాశం ఇస్తే తిరిగింది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన కూడా పరిస్థితి అంతే. వీళ్ళన్నా కూడా తెలంగాణ ఉద్యమకాలంలో అంత పెద్ద ఎత్తున అలయన్స్ కూడా టీఆర్ఎస్తో మీకు జ్ఞాపకుంటే అలయన్స్ ట్రై చేశాడు, ఆల్మోస్ట్ పెట్టుకోబోయాడు. ఆ తర్వాత దుకాణం ఎత్తేసి మొత్తం పార్టీని రద్దు చేసి
పార్టీని మెర్జ్ చేసి రాజ్యసభ సీటు తీసుకొని ఏకంగా మంత్రి అయ్యాడు. అవును. అప్పుడు కూడా ఆయన అంటే ఈ అన్నదమ్ములు ఇద్దరికి కూడా తెలంగాణ మీద స్పష్టమైన అవగాహన అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు రాదు కూడా. వాళ్ళకి రాదు, వాళ్ళకి తెలియదు హిస్టరీ. పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు. ఈ అనాలోచితమైన వ్యాఖ్యల వల్ల లేని విద్వేషాలు ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు. మీరు అన్నట్టు హాట్ టాపిక్ ఈ రోజు అవుతుంది ఈ చర్చ. పొన్నం ప్రభాకర్ కూడా ప్రెస్ మీట్ నిన్న విన్నా. ఎస్, మా అయ్యే జాగిరే, నీ అయ్యే జాగిరే కాదన్నాడు. అంతే కదా, వార్ ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేశాడు అనవసరంగా. మీ అయ్యే జాగిరే ఎవరు పోయి ఎవడు ఆపుతున్నాడు? ఎవడు మీరు అన్నట్టు నువ్వు కబ్జాలో పెట్టుకుని భూ కబ్జాలో పాల్పడా నువ్వు నా జాగిరా నీ జాగిరా అని మాట్లాడడం ఏంటి? సో ఇది అన్నెసరీ కాంట్రవర్సీ. నాగేశ్వరి మీద అన్నెసరీ కాంట్రవర్సీ, తెలంగాణ ఉద్యమం మీద కామెంట్స్ అన్నెసరీ. ఎవడు కూడా ఆపినోడు లేడు, ఇంతవరకు వీసాల గురించి మాట్లాడినోడు లేడు. సో ఇది ఒక రకంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం, ఇది కరెక్ట్ కాదు అతను. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు దేనికి ఇది ఒక గిలికజ్జాలే ఏమంటారు కదా, ఆ పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే తెలంగాణ మీద ఇంకా ఒక టైప్ ఆఫ్ రాజకీయ పెత్తనం కావాలి అని కోరుకుంటున్నట్టు అర్థమవుతున్నది. మీరు చూడండి, జనరల్ గా తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వార్తలు రాస్తే ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారు, వాళ్ళ వెహికల్స్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతున్నాయి. నాగేశ్వర్ గారు ఆయనది ఏముంటది, ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అంతే. దాన్ని ఆ విశ్లేషణని పట్టుకొని అంత పెద్ద సినిమా చేయాల్సిన అక్కర కూడా లేదు. కాకపోతే మీరు దాన్ని ఖండించవచ్చు. దాన్ని కావాలని పట్టుబట్టి ట్రోల్స్ చేసి ఆయన కోసం పోలీసులు ఇక్కడికి వచ్చి ఇంత సినిమా ఎందుకు? అది అనవసరం అంటున్నా. ఆయన కార్యకర్తలకు చెప్పొచ్చు, కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఆ విశ్లేషణ అనవసరం, రియాక్టే కావద్దు పోయి. అంటే దీని వెనకాల ఏదైనా ఉందా అన్నది పాయింట్. నేనంటే ఇప్పుడు ఆయన కాంటాక్ట్ చేయదలుచుకుంటే చేయవడుతున్నా నేను 100 పార్టీలు నువ్వు ఒకటి పోయి నువ్వు మనం చేసినావు కదా, ఆయన చేయకుండా ఉన్నాడు అంటే ఇలా కాదుగా. నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ మీకు జ్ఞాపకం ఉంటే వాళ్ళ పార్టీ కాంటాక్ట్ చేసింది. అవును, మన మున్సిపాలిటీ కరీంనగర్ లో ఒక ఆయన సంజయ్కి యాంటీగా జనసేన నుంచి టికెట్ తెచ్చుకోండి, కొత్తగూడెం నిలబడరు, అషరాపేట నిలబడరు. వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఆల్రెడీ నిలబడరు వాళ్ళ సింబల్తో. ఆయన కాంటెస్ట్ చేయలేదని కాదు, ఎవరు ఆపుతున్నారంటున్నా నేను. రిజిస్టర్డ్ పార్టీ, యూ కెన్ కాంటెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్. అంత మాత్రం చేత అంటించి పెద్దగా ఇప్పుడు వచ్చి ఆయన బాగుకునేదే ఉంది. ఇక్కడ బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకుంటాడు. దిక్కు దివాణం లేకుండా సీనియర్ పార్టీలే పడి ఉన్నాయి ఇక్కడ. సో ఈయన వచ్చి గెలికేదే ఉంటుంది, గెలుపుకుంటు తప్ప పెద్దగా ఆయన ప్రభావం చూపిస్తాడని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూడండి, రోషయ్య విగ్రహము, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, మన ఎన్టీఆర్ విగ్రహం అయితే అసలు ఇంకా పెద్ద ఒక భారీ ప్రచారంలో ఒక మహానాడు, తెలుగుదేశం మహానాడు చేసినట్టు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ మహానాడు చేసినట్టు అనిపించింది. ముఖ్యమంత్రి ఈక్వేషన్స్ అన్ని కూడా వాళ్ళకి ఏమైనా దారి ఓపెన్ అవుతున్నట్టు కనబడుతున్నదా? చెప్పలే. ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి సోయలేదు, తెలంగాణ సోయలేదు. ఆయన ఉద్యమకారుడు కాడు. ఆయన అన్ఫార్చునేట్లీ ఆ టైంలో సమైక్యవాద పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీ అజెండాకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన తెలంగాణకు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిందంటే బై డిఫాల్ట్ అయింది. ఎందుకంటే అంటే కేసీఆర్ని వాడు ఫెయిల్ అయింది కాబట్టి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి, కరప్షన్ మీద మనందరం కూడా దించాలనుకున్నాం. మనందరం అంటే ఉద్యమకారులు, ప్రజలు. సో ఆల్టర్నేట్ కింద చూస్తే ఎవడు కనపడక ఈ రేవంత్ రెడ్డి కనబడాడు. సరే, ఆయన కనుక తెలంగాణ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా పనిచేసి ఉంటే ఆయన కూడా క్వశ్చన్ చేసేవాడు కాదు. ఆయనకు తెలియదు అసలు. ఆయన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా, ఎన్టీఆర్ విగ్రహం, ఏంటి అసలు ఇది? ఇప్పుడు ఆయన దాడిగాక తెలంగాణ సంస్కృతిపై, తెలంగాణ ఉద్యమంపై దాడిగాక ఇప్పుడు నిన్న మొన్న కేకేని పెట్టుకున్నాడు చైర్మన్. కేకే మీకు తెలుసో తెలియదు, ఢిల్లీలో నేను ఒక 10 సార్లు ఆయన ఇంటికి పోయాను ఉద్యమకాలంలో. ఆ రోజులో నాకు ప్రతి పార్టీ దగ్గర పోయి ఆ లెటర్స్ తీసుకొచ్చే కార్యక్రమం ఉండే నాది. కేసీఆర్ మీటింగ్ పెట్టాలి, తెల్లారి పోయి ఆ పార్టీల చుట్టూ తిరగాలి, లెటర్ తేవాలి. అప్పుడు తెలుసుగా కన్సల్టేషన్ కాన్సెన్సస్ అనేటువంటి కాన్సెప్ట్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్ వేసిన సందర్భంలో ఇನ್ನು 10 సార్లు కలిసిన జార్ఖండ్ ఇన్ఛార్జ్ ఉండే కేకే. అది ఎప్పుడు 2 ఎంపీలతో తెలంగాణ వస్తారు, రాసి పెట్టుకో డైరీలో తెలంగాణ రాదు అన్నాడు. సమైక్యవాద ఆయన. ఎవరు? కేకే. ఆయన రాజశేఖర రెడ్డి అనుగుణంగా పనిచేసినాడు. ఈయన కానీ బట్టి విక్రమార్క కానీ వీళ్ళంతా సమైక్యవాదులు. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చిండు. థ్యాంక్ఫుల్గా ఉండాలి, తెలంగాణలోనే ప్రయోగించాలి కాబట్టి ఆయన వీళ్ళని ప్రయోగించినప్పుడు. అట్లాంటి కేకే అట ఈరోజు ఉద్యమకారుడు ఎవడు ఆయన చైర్మన్గా మాకు సర్టిఫికేట్ ఇస్తాడు. మాకు ఏం చెప్పాలి, ఎవడు చెప్పుకోవాలి. ఉద్యమకారుల కమిటీకి ఆయన అధ్యక్షుడు. సమైక్యవాది కేకేకి ఉద్యమకారులు ఏం చేస్తున్నాడు? కోదండ మెంబర్ ఉంటాడు, దానికి ఆయనే చైర్మన్ ఉండాలి. ఏసీ చైర్మన్ ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది ఎవడు ఉద్యమకారుడు ఎవడు కాడు. కేకేకి తెలుసండి సగం జీవితం అంతా సమైక్యవాది నోడికి. సో నేనది సోయి లేని పరిపాలన సీఎం తినడానికి అది ఒక కారణం అంటున్నా. అండ్ అట్లాంటి వాడి ఆధ్వర్యంలోనే ఈరోజు వీళ్ళు ఎంటర్ అయినారు, ఈ బ్యాచ్ అంతా ఎంటర్ అయ్యి కెలికే కార్యక్రమం పెట్టుకోండి. అంటే మనం అలసి ఇవ్వడమే కదా, అందులో ఏముంది, మన పాలకుల అలసు వల్లనే కదా. అందుకనే పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ అలసత్వం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా
మన గురించి మాట్లాడే పరిస్థితి ఏర్పడేది అంటున్నా. ఇది కరెక్ట్ కాదు, ఇది ఆయన అసలు విత్డ్రా చేసుకోవాలి. ఈ షుడ్ స్టాప్, ఈ షుడ్ షటప్ హిస్ మౌత్. పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి ఈ తెలంగాణ ఉద్యమంతో? నువ్వు ఎవడు అసలు బిల్లు ఎట్లా పాస్ అయింది, ఎట్లా పాస్ కాలేదని ఇప్పుడు నువ్వు అనలైజ్ చేస్తావు? మాకు తెలియదా? మీరా కుమార్ తెలియదా ఇటు ఎట్లా పాస్ చేయాలో? స్పీకర్కి పాస్ అయింది, అయిపోయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సుప్రీంకోర్టు పోయిండు, పద్ధతి ఫాలో కాలేదు, ఇంకా పెండింగే ఉంది. టెక్నికాలిటీస్ క్వశ్చన్ చేసిండు, రాష్ట్రాన్ని క్వశ్చన్ చేయలే ఆయన. నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు వచ్చి తెలంగాణ సైంటిఫిక్గా విభజన జరగలేదు, వేడు వేసరు. సైంటిఫిక్గా కాకపోతే అంత పెద్ద పోరాటం, అంత చరిత్ర, పార్లమెంట్లో ఆమోదం, 20-30 పార్టీలు లెటర్స్ ఇచ్చినాయి తెలంగాణ ఫామ్ కావాలని. అండ్ ఆర్టికల్ 3 ప్రకారం అయింది. నువ్వు డిసైడ్ చేసేది అది ఎట్లా ప్రొసీజర్ ఫాలో కావాలో స్పీకర్ డిసైడ్ చేస్తుంది. అట్లాంటి ఒక హిస్టారిక్ సన్నివేశాన్ని ఈయన పార్లమెంట్ కించపడి వస్తున్నాడు. ఈయన అది పద్ధతి ప్రకారం జరగలేదు. మళ్ళీ భారత రాజ్యాంగం అంటుండు, భారతదేశం అంటుండు. ఇది ఎట్లా అంటాడు? నేను డెమోక్రసీ అంటూ అవగాహన రాహిత్యం అనేది ప్రస్ఫుటంగా ఆయన మాటల్లో కనపడుతుంది. ఇది మీరు అన్నట్టు గిల్లి గజ్జాలు పెట్టుకోవడమో లేదా లేని గోక్కోవడమో తప్ప మరొకటి కాదు. ఈయన ఇమ్మీడియట్గా షట్ హిస్ మౌత్. సో వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి ముందున్న ఆప్షన్స్ ఏంటి? ప్రజలు ఇప్పుడు ఆయన నెక్స్ట్ 2.5 years ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లాంటి నెక్స్ట్ 2.5 yearsలో రేవంత్ రెడ్డి అనేవాడి మీద కూడా పిఎంకు డౌట్ ఉంది. ఈ కాంగ్రెస్ ఎట్లా రాదని పిఎంకు తెలుసు. రాకపోతే ఎవరు రావాలి? అందులో సగమే గెలిచిన అనుకుందాం 20 మందిని. ఆ 20 మందిని వేసుకుని పోలిగేవాడు సమర్థుడు రేవంత్ రెడ్డి. సో ఆయనే ఓపెన్గా ఆహ్వానిస్తున్నాడు. నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నా అని చెప్పుకుంటూ ప్రధానమంత్రి आप हमसे जुड़ जाओ, గుజరాత్ కి బరాబర్ ఆప్కు ఫండ్ దేంగే నేను కూడా అంటున్నాను, నాకు డిమాండ్ మస్తుంది కాబట్టి పిలుస్తున్నారని. అదే నేను అనేది దాని అంచనా వేయండి. అంటే కాంగ్రెస్ అధికారంలో రాదని పిఎంకు తెలుసు, అమిత్ షాకి తెలుసు, అండ్ సీఎంకు తెలుసు. ఆ పరిస్థితి అంటే లోకల్ బాడీ విక్టరీతో రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని ఎట్లా అనుకుంటావు? సగం హామీలు నెరవేరపాయా, మీలో సగం రాకపోయా. నువ్వే 1,32,000 కోట్ల ప్రతిపాదనలు ఇస్తే ఒక్క రూపాయి కూడా కేంద్రం వేల్సే నువ్వే చెప్పుకుంటావు. అండ్ మిగిలింది 6,000-8,000 కోట్లే. అది కావాలంటే నేను ఎవరికి ఇస్తాడు? మందకృష్ణ మాదిక్కును ఆర్ కృష్ణకి ఇస్తాడట, వాళ్ళు పంచాలట. నిన్ను అనుకున్నావు, వాళ్ళు అనుకున్నావు, వాడు గొప్ప లీడర్స్ పక్క పెట్టు. నువ్వు సీఎం అయ్యి మీది 8,000 ఏం చేయాలి? కోసుకొని తినండి అంటే ఏమి పరిపాలన రేపు చేయగలుగుతాడు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తలే కదా పాపం. సో ఆ అవకాశం ఎక్కడ లేదు. అతను అట్టర్ ఫ్లాప్ అవుతాడు కమింగ్ 2 yearsలో. మీకు ఖచ్చితంగా అది స్ప్లిట్ మ్యాండేట్ ఉంటుంది. ఈ 3 భాగాల్లో ఏ 2 భాగాలు కలిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. ప్రీ పోల్ అలయన్స్ అయిద్దా, పోస్ట్ పోల్ అలయన్స్ అయిద్దా అని చెప్పలేదు. కానీ ఏమైనా ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో బీజేపీ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలబడుతున్నది. ఆయన వస్తే తప్పేంటి, ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారు? రామచంద్ర స్టేట్మెంట్, రామచంద్రరావు అండ్ రఘునందన్ రావు వీళ్ళ స్టేట్మెంట్ అది వాళ్ళు యాజ్ అ పాలసీ కదా అక్కడ అలయన్స్ లో ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో చేయదు కదా, యాక్సెప్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ యొక్క ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్స్ యాక్సెప్ట్ చేయరు. స్టేట్మెంట్ ఇవ్వకపోయింటే యాక్సెప్ట్ చేసేవాళ్ళే. అసలు ఆ బీజేపీకి నష్టం దానివల్ల. అసలే వీక్ ఉన్నారు. ఇప్పుడు గ్యాప్ లో ఎమర్జీ కావాల్సిన బీజేపీ పండుకున్నది మంచిగా. ఇట్లాంటి మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే ఇంకో దెబ్బతింటారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ మొత్తం ముంచడానికే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఇద్దరు కలిసి రేపు పొద్దున అసలే వీక్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి వీళ్ళకి తోడైతే 1% కూడా ఓటు బ్యాంక్ రాదు. ఇంకా చంద్రబాబు గారు 1 or 2% యాడ్ అవుతున్నావు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడండి? వాళ్ళ జ్ఞాపకం ఉంటే వాళ్ళ అన్న మీటింగ్లకు ఖమ్మం ఇతర ప్రాంతాల్లో 1,00,000 మంది తక్కువ రాలే, ఓటు రాలే, ఎమ్మెల్యేలు గెలవలే. ఏ కారణం చేత? సినిమా గ్లామర్ అన్నది ఆల్వేస్ ఓట్లను తీసుకురాదు. ఇవాళ రేపు మీటింగ్స్ అరేంజ్ చేయడం అనేది పెద్ద సమస్య. డబ్బులుంటే వెహికల్ మందు సీసా డబ్బులు ఇచ్చేస్తే వస్తూనే ఉంటారు జనం. ఎవడు పిలిచోడు చూడు. అంతే. అన్ఫార్చునేట్ కాబట్టి ఈ సినీ గ్లామర్తో జనం వస్తే రేపొద్దున ఇక్కడ కూడా దున్నేసుకుంటాను. బీజేపీ ఎట్లా ఏ యాంగిల్లో వాళ్ళకి అలయన్స్ కదా అక్కడ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్తో అలయన్స్ ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు సైలెంట్ అయిపోయింది. మీరు చూస్తే ఆయన అంటే రేవంత్ రెడ్డి మళ్ళీ శిష్యుడే, గురు శిష్య బాంధవ్యం ఉంది ఆయనకి. పవన్ కొంత ఏదో అంటే ఆయనని కార్నర్ చేస్తే సంతోషించే పొజిషన్లో ఉన్నట్టున్నాడు చంద్రబాబు కూడా. మరి ఎందుకు ఐ థింక్ అంటే పవన్ బీజేపీ మహామేధావి కదా ఆయన. పవన్ అనేవాడు లేకపోతే చంద్రబాబుకి ఎంట్రీ లేదు బీజేపీలో మొన్న అయితే. అవును. ఆ తర్వాత ఏర్పడ్డ ఎంట్రీ ఈయన నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుకున్న తర్వాత ఒక్కసారి ఈయనకి ఇంపార్టెన్స్ వచ్చింది. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఆయన ఎంట్రీకి. జ్ఞాపకుంటే అపాయింట్మెంట్ ఇంటర్వ్యూలు కూడా లేకుంటే చంద్రబాబు ముందు. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే పవన్ మేనేజ్ చేసి చంద్రబాబుని కలిపాడో అది ఒక వేవ్ని క్రియేట్ చేసింది అక్కడ. అయితే ఉండొచ్చు ఆయన కానీ సీనియర్ పాలిటిషియన్. చంద్రబాబు ఎవడైనా ఎదుగులంటే ఆల్రెడీ చేస్తాడా? చంద్రశేఖర ఎదుగుతుంటే ఇట్లా కత్తెర కూర్చుండా. అందుకనే నేను పోయి టీఆర్ఎస్ పెట్టిండు. సో అది చంద్రబాబుకి ఎప్పుడున్నది. ఆయన ఎవరిని కూడా పైకి నువ్వే సీఎం అనే లెవెల్కి ఎవరిని లేపితే కట్ చేసి పడేస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ దృష్టిలో ఉంటే ఉండొచ్చు మీరు అన్నట్టు, అదొక లాజికే. బట్ ఇక్కడ చేసే పాలిటిక్స్కి చంద్రబాబు కూడా ఒప్పుకోడు. అది ఎవరికి? రేవంత్ రెడ్డికి ఉపయోగపడితే ఒప్పుకుంటాడు.
ఎందుకంటే అనుకున్న సంబంధం మీకు ఆపుకుంటే ఈయన జైలు నుంచి బెయిల్ రాకపోతే భార్యాభర్తలు ఇద్దరు రెడీ అయ్యారు కన్యాదానం చేయడానికి. పీటర్ మీద కూర్చున్నారు చంద్రబాబు ఆయన వైఫ్. ఆ లాస్ట్ మినిట్లో ఆయన బెయిల్ వచ్చి కన్యాదానం రేవంత్ రెడ్డి చేసిండు. కానీ అదర్వైజ్ ఆయన నేను అడిగి మీరు కన్యాదానం చేయమని. అంత రిలేషన్ ఇది వాళ్ళకి. పాలిటిక్స్ అపార్ట్, పాలిటిక్స్ ఏమైనా ఉండొచ్చు. సో అందువల్ల చంద్రబాబు గారు రేవంత్కి డ్యామేజ్ జరిగే పనులు యాక్సెప్ట్ చేయడు. మీరు అన్నట్టు దానికి రేవంత్ రెడ్డి ఉన్నా వచ్చింది. సో ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో రేవంత్ తెలంగాణ సోయితో ఉన్నాడు, తెలంగాణ వైపు ఉన్నాడు అనే లైన్ ఎక్కడో మిస్ అవుతుంది. మిస్ అయ్యింది కదా. సో అది మిస్ అవుతున్నది. సో ఈక్వేషన్ కాంగ్రెస్కి డ్యామేజ్ కదా. డ్యామేజే మరి, డ్యామేజే. ఆయన ప్యూర్ కాంగ్రెస్ మ్యానా? రేపు పొద్దున్న ఈక్వేషన్ బట్టి మనం ఎంతమంది అనుకున్నాం. మరి ఇప్పుడు పొన్నము అండ్ మిగతా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉద్యమకారులు వాళ్ళ యాంగిల్ ఇండివిజువల్ లైన్ తీసుకుని వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళు డెఫినెట్లీ పొన్న ఉద్యమకారుడే, డౌటే లేదు. అందులో లేడు కదా రేవంత్ రెడ్డి, ఆ ఎపిసోడ్లో లేదు. ఆయనకి ఏంటంటే తాత్కాలిక ప్రయోజనాలు, తన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉండాలి, నెక్స్ట్ కూడా తనే ఉండాలి, ఏ పార్టీ నుంచి ఆయన కేరే చేయడారు. అందరికంటే ముందు బయటకు పోయాడు రేవంత్ రెడ్డి. లేకపోతే కాంగ్రెస్ పోతే ఫస్ట్ పోయాడు రేవంత్ రెడ్డి. కానీ ఇది ఊహించుండడేమో అని నేను అనుకుంటున్నాను. రేవంత్ కూడా తన అంచనా ఇంత ఈ తెలంగాణ వాదం ఈ రకంగా ఇంత సీరియస్ అవుతుందని ఊహించుండకపోవచ్చు. ఆయన నేను కూడా చెప్తున్నాను మీకు, అంతమంది కార్పొరేషన్ చైర్మన్లు పెట్టాడు. 75% పేర్లు కూడా వెళ్ళలేదండి నేను. ఎవడు ఉద్యమకారుడే కాడు, అంతమందికి ఇచ్చాడు. ఇవ్వడం తప్పులేదు. 40%, 50% ఇచ్చుకోవాలి కదా. నువ్వు ఉద్యమకారులు గౌరవించాలి కదా. మన మొదటి నుంచి మన గొడవ కదా, ఉద్యమకారులు గౌరవించరా బాబు అని. నీకు తెలంగాణ సోయి ఉండాలి, నీకు గతంలో లేకపోయినా ఇప్పుడు తెచ్చుకోవాలి, పరిపాలించాలంటున్నాం మనం. అందులో తప్పే ఉంది. కాబట్టి ఆ తెలంగాణ సోయి లేకుండా గాడి తప్పి ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు. అది మంచిది కాదు. మంచి డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ కాంగ్రెస్ అండ్ ఫర్ తెలంగాణ ఆల్సో. తెలంగాణ కూడా మంచిది కాదు. మనం ఆశించిన తెలంగాణ కాదు కదా. నిన్ననే కదా ఆవిర్భావ దినం. నిన్నే గణపార్క్ దగ్గర నేను చెప్పిన, దొంగ వీడు రైఫిల్ రెడ్డి, వీడికి ఏం తెలంగాణ ఉంది తెలుసా? తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే 2.5 years అయిపోయింది. నువ్వు చేసేవని కూడా కేక్ చేయమని పెడతా, లేకపోతే ఎవరు కూతుర్ని ఏదో మహిళా కమిషన్ చైర్మన్ పెడతా. ఉద్యమకారులు ఇప్పుడు చూసిరా ఉద్యమం, కేకే కూతురు విజయలక్ష్మి చూసిరా ఉద్యమం? ఎవరా అసలు? నేనైతే వీళ్ళే. ఆ మధుప్రియ మంచిగానే అది పల్లెలు పుట్టినాలు ఏరుకోవడం అందరూ తీసుకొచ్చేసింది. సో ఈ వాదము రేపటి ఎలక్షన్స్ వరకు ఉంటుందని మీకు అనిపిస్తుందా? పవందా? నేను అంటున్నాను తెలంగాణ వాదము ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇది బలంగా పనిచేస్తుంది. తెలంగాణ వాదం దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్స్ జరగబోతున్నాయని అనుకుంటున్నారా? రేపు మీకు ఖచ్చితంగా తెలంగాణ వాదం మళ్ళీ ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే అందరు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. పక్క విజయ్ ఎగ్జాంపుల్, క్లాసిక్. మార్పు తేవడానికి అవకాశం ఉందని విజయ్ చూపించాడు. డబ్బులే కాదు, ఒక మార్పు. అంటే అతను ఒక ఐకానిక్ ఫెలో, హీరో వర్షిప్ ఉంది, డబ్బులు ఉన్నాయి, మార్పు కోరుకుంటున్నారు. 2 పార్టీలు తోసేసి 23 మీటింగ్లు పెట్టినోడే ముఖ్యమంత్రి చేశారు, ఇంట్లో పడుకున్న ఎమ్మెల్యే చేశారు. ఆ మార్పు ప్రజలు డెఫినెట్గా ఇక్కడ కోరుకుంటారు. ఇక్కడ మార్పు ఇంకా సీరియస్ కోరుకుంటారు. ఇక్కడ ప్రజలు కోరుకునే మార్పు అనేది రాడికల్ మార్పు కోరుకుంటారు. జస్ట్ లైక్ దట్ ఒక వేవ్ లాగా కాదు. ఆ మార్పు అనేది మీకు రాబోయే 2 years లోపల ఇక్కడ బిల్డ్ అవుతుంది, ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. అది కావాలని మాలాంటి ఉద్యమకారులు కోరుకుంటాం. ఎందుకంటే మనకు అల్టిమేట్గా కావాల్సింది ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం కావాలి. జస్ట్ లైక్ దట్ వచ్చి వీడు కబ్జా పెట్టిండా 10 ఎకరాలు ఆడపోయి బట్టి ఏమైనా పర్సంటేజ్ తీసుకున్నాడా, ఇక కొండ సురేఖ మిత్రులంతా పర్సంటేజ్ తీసుకుని, ఇది కాదు కదా తెలంగాణ మనం కోరుకుంది. సో ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు మెల్లమెల్లగా అటు దగ్గు. కానీ దీని అడ్వాంటేజ్ ఎందుకు బీఆర్ఎస్ మలుచుకోలేకపోతుంది? కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వాలి. బీఆర్ఎస్ నిజానికి కూడా ఆ గ్యాప్లో లేవాల్సిన, బీజేపీ లేవకుండా బీఆర్ఎస్ లేస్తుంది. మనం తిట్టి ఎలాగొట్టిన బీఆర్ఎస్ ఈ బీజేపీ కంటే ఎక్కువ స్థాయిలో లేస్తుంది. ఇప్పుడు రేపు వచ్చే వడ్డీలో మీకు బీఆర్ఎస్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకున్న 40-50 సీట్లు సాధ్యం లేదు. ఉన్న బీజేపీకి ఉన్న 8-10 అవుతాయి, 15 అవుతాయి. అవ్వండి అసలు రావాలి కదా. ఆ గ్యాప్లో నీకు అవకాశమే లేకపోయా. మొదటిసారి అడుగుతుంటివి తెలంగాణకు నువ్వు కూడా బాధ్యత వహిస్తే, నువ్వు బిల్లు పాస్ చేస్తే, రాజ్యసభలో సుష్మా స్వరాజ్ లేకపోతే ఆ బిల్లు పాస్ కాకపోతుంది. అంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి బీజేపీ ఈరోజు అసలు ఫెయిల్ అయిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ 2 పార్టీలు పక్క పెట్టేసి వాడు కాదు మాకేంటి అనలేడు. ఏదో యూనిటీ ఎక్కడుంది, ఆ స్పిరిట్ ఎక్కడుంది, మీరు అన్నటువంటి ఆ కాన్సెప్ట్ ఎక్కడుంది? మీరే చెప్తుంటే పవన్ కళ్యాణ్కి మద్దతుగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు. నీకు అవసరం ఏది? అవసరమే ఏమో. అలయన్స్ ఉన్న టీడీపీ మాట్లాడతలేదు, వాడకపోతే నీకే మాట్లాడతలేదు, నీకేం అవసరం? ఏమవసరం? సపరేట్ ఇవ్వుకోవాలి, ఏదో చూడాలి, లేదా క్రిటిసైజ్ చేయాలి. క్రిటిసైజ్ చేత కాబట్టి సపరేట్ ఇవ్వుకోవాలి. అన్నెసరిగా అతను నేను సపోర్ట్ చేస్తే అసలే ఉద్యమకాలంలో వీళ్ళ మీద అపవాదం ఉంది. కిషన్ రెడ్డి రాజీనామా కూడా వారిపోయిందని ఒకటి ఉందా లేదా బీజేపీ మీద అపవాదం. అండ్ దెన్ వీళ్ళు రకరకాల సందర్భాల లోపల తెలంగాణ స్పిరిట్ని ఎగ్జిబిట్ చేయలేదు. చేసిన పార్టీ కాదు బీజేపీ, ఎవర్ నాట్ పార్టీ.
ఆల్వేస్ మూమెంట్లో పార్టిసిపేట్ అయింది తప్ప జేఏసీలో జేఏసీలో లేరు వాళ్ళు. సో అదే బోర్డంత గొడవ. లక్కీగా అప్పుడు ఆర్ఎస్ఎస్ డెసిషన్ తీసుకుంది కాబట్టి లాస్ట్ మినిట్లో వాళ్ళు బిల్లు పాస్ చేశారు, సుష్మా స్వరాజ్ ప్రామిస్, ఆర్ఎస్ఎస్ నిర్ణయం వల్ల. అదర్వైజ్ అప్పుడు వెంకయ్యనాయుడు ఎంత అపోజ్ చేసిండే జ్ఞాపకం ఉంటే, బిల్లు ముందు ఆంధ్ర సంగతి తేల్చండి, అమరావతి సంగతి తేల్చండి, ఇది పాస్ కావడం వీళ్ళేరు పట్టుబట్టినోడు రాత్రి అద్వానీ అపోజ్ ఇట్. జ్ఞాపకం ఉంటే అద్వానీ అపోజ్ చేశాడు. నేను పోయి సుష్మా స్వరాజ్ని కలిసి అడిగినామన్నది మా నిర్ణయం, పక్కా నిర్ణయం, వీఆర్ కమిటెడ్, ఐ ప్రామిస్ దట్ తెలంగాణ విల్ బి డెలివర్డ్, వీఆర్ పాసింగ్ ఇన్ రాజ్యసభ అని చెప్పిందా. దానికి కారణం రాత్రి ఆర్ఎస్ఎస్ మెసేజ్ వచ్చింది, మీరు పాస్ చేస్తున్నారు. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బీజేపీ పవన్ కళ్యాణ్ ఎవడు పోయి నీకు. ఇప్పుడు గద్దర్ పాయింట్ కూడా రేజ్ చేసింది, మీరు వినే ఉంటారు నేను స్పీచ్లో. గద్దర్కి నేను బండి కొనిచ్చిన తప్పదు. కొన్ని సందర్భాల్లో ప్రైవేట్గా ఉంటాయి. నేను కూడా విన్నా, గద్దర్ బతికున్నప్పుడు స్టేట్మెంట్ విన్నా, నాకు డబ్బులు కావాలంటే పవన్ కళ్యాణ్ జేబులో చేయి పెట్టి ముంచుకొని తెచ్చుకుంటా, అంత చనువు ఉందన్నాడు. మరి ఉంది నీకు ఇంటిమేషన్, ఏదో ఈక్వేషన్ ఇద్దరికి, అంతవరకే దాన్ని హానర్ చేయాలి. గద్దర్ తెప్పినంతవరకే దాన్ని కాపాడుకోవాలి. అంతేగాని ఆయన ఇల్లు గురించిన, కారు గురించిన, చాలామంది చాలా గురిస్తారు. గుప్తదానం ఉండాలి, చెప్పకూడదు కదా. కొన్ని విషయాలు ఐకానిక్ ఫిగర్స్ ఉంటారు వాళ్ళు ఏదో ఒక అవసరం ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. అట్లా గద్దరి యాక్సెప్ట్ చేయాల్సుకుంటే కోట్ల రూపాయలు కోట్లు సంపాదించచ్చు. గద్దర్ అనేవాడు ఒక్క చిన్న ల్యాండ్ డీల్లో ఇట్లా ఇంటర్ఫేర్ అయితే 100 కోట్ల సిటీలో వచ్చిండే. ఈ కారు లెక్కన అనొచ్చా అన్నమాట. పవన్ కళ్యాణ్ తెలివి తక్కువతనానికి అదొక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ ప్రాంతీయవాదము, జాతీయవాదము అనే ఒక చర్చ ఉన్నది. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మనం భారతదేశంలో ఉన్నాం, మనం రాష్ట్రాలు సమానమే, ఏ రాష్ట్రం వల్ల ఇంకో రాష్ట్రం వెళ్తే తప్పేముంది, మనం కాదన్నామా, నేను రావద్దన్నామా, ఇది వేరే దేశం అన్నావా, అన్నా కదా. అవును, ఒక పోరాటమే జరిగింది ఇక్కడ. అవును, ఎందుకంటే ఫస్ట్లో మీకు చెప్పినది షర్మిల కూడా పార్టీ పెట్టిందని అనుకున్నాం కదా, మనం రాష్ట్రం అంతా తిరిగింది కదా, పాదయాత్ర నడుపుతున్నామా మనం. తిరిగి అసలు సంబంధం లేని షర్మిల తిరిగిపోతాడు, జనాలు పరిగెత్తిండ్రు, మనం కూడా నవ్వుకున్నాం, పోతే అనుకున్నాం మనం. అట్లాంటి సందర్భంలో నిన్ను వద్దన్నావు, అసలు నేను వద్దలేదు, మేము పెట్టు, పార్టీ పెట్టు, నిలబెట్టి క్యాండిడేట్ పెట్టి, రేపు పైసలు వెళ్ళి చూస్తాం, కాదనట్లే కదా. ఇది వేరే దేశం, ఇక్కడ రావడానికి వెళ్ళేది, బౌండరీ పెట్టాం, కంచె పెట్టాను అన్నావా. సో ఇది అన్నెసరీ కామెంటరీ. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.